నారా చంద్రబాబు నాయుడు అనే నేను సరిగ్గా ఇదే వాక్యం ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు నేటితో ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఆయన అమలు చేసినటువంటి కార్యక్రమాల గురించి కావచ్చు, ఇలా అనేక విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే స్టూడియోలో మన ముందు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగర్ గారు. మీరు నమస్కారం అండి. నమస్తే. నారా చంద్రబాబు నాయుడు అనే నేను 1995 సెప్టెంబర్ 1వ తారీఖు, నేటితో 30 సంవత్సరాలు. అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారిగా బ్యాక్ టు ఆ డేస్కి వెళ్తే మీరేమంటారు రాజకీయ ప్రస్థానం గురించి? ఒకటేంటి అని అంటే, ఆయన్ని చూస్తూ పెరిగినటువంటి వాళ్ళు మా జనరేషన్ అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రోల్ మోడల్గా, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం. రాజకీయం అనే కాదు, అంటే హీ వాజ్ జస్ట్ నాట్ అ పొలిటికల్ లీడర్. ఆనెస్ట్లీ మాట్లాడాలంటే ఆ రోజున మేము అప్పుడు చదువుకునేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా, ఒక లీడర్గా, నేను పొలిటికల్ లీడర్ అని కూడా అనట్లేదు, ఒక లీడర్గా ఎలా మనం లీడ్ చేయొచ్చు, ఎలా మనం ఒక క్రైసిస్లో కూడా మనం ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను ఆయన రాజకీయ ప్రస్థానం గురించి, ఆయన ఏం చేశారు, ఏ రకంగా పార్టీ ముందరికి తీసుకెళ్లారు, ఏ రకంగా రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్లారు, ఇవన్నీ ఎవ్రీబడి విల్ టెల్ యూ. కానీ కొన్ని చాలా యునీక్ పాయింట్స్ విచ్ హ్యావ్ మేడ్ హిమ్ ద లీడర్. ఎందుకు అని అంటే, ఇందాక నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట మాట్లాడినప్పుడు ఐ హ్యాడ్ గూస్ బంప్స్. ఆ మాట ఎన్నిసార్లు విన్నా, ఎన్ని లక్షల సార్లు వింటే అన్ని లక్షల సార్లు ఏమంటారంటే గూస్ బంప్స్ వచ్చేటువంటి ఒక ఆ మాటకి ఆ రిథం ఉంది. ఎందుకు అని అంటే, ఆ వ్యక్తి అట్లాంటి వ్యక్తి. ఆ రోజున మేమందరం చదువుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు 95లో. చేసిన తర్వాత రాష్ట్రం పార్టీ చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉంది, రాష్ట్రం కూడా క్రిటికల్ పరిస్థితుల్లో ఉంది. ఒక రకంగా ఎకనామిక్ సిచ్యువేషన్ అక్రాస్ వరల్డ్ అట్లే ఉంది వాస్తవం చెప్తే. ఆ 95, 96, 97, 98 టైంలో చాలా క్రిటికల్ సిచ్యువేషన్, చాలా క్రైసిస్ సిచ్యువేషన్లో ఉంది. ఎక్కడికక్కడ లే ఆఫ్స్, ఎక్కడికక్కడ అసలు అంటే ఒక రకంగా ఎంప్లాయబిలిటీ తగ్గిపోయి, జనాల దగ్గర ఉద్యోగ కల్పన లేకుండా, అలానే వ్యవసాయ రంగం కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి, రాష్ట్రంలో కరెంటు సమస్యలు ఉండి, రాష్ట్రంలో అసలు అంటే యు నేమ్ ఇట్, ఆ సమస్య ఉండేది రాష్ట్రంలో ఆ రోజున. బికాస్ ఆఫ్ ఓవరాల్ సిచ్యువేషన్ ఇన్ ద వరల్డ్. ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో లేకపోతే భారతదేశానికో ఇబ్బంది అని కాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్, అంటే విపరీతమైనటువంటి ధరల పెరుగుదల కావచ్చు, వ్యవసాయ రంగం మీద ఒక ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే ఆర్థిక రంగం మీద ఒక ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నటువంటి రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి, ఎంత బ్యూటిఫుల్ ప్లానింగ్ అని అంటే, అది ఆ రోజున ఒక కొత్త ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ITES సర్వీసెస్. ఐటీ ఒక్కటే కాదు, ITES సర్వీసెస్. అప్పటి వరకు కేవలం వేరే దేశాల్లో మాత్రమే ఉండేటువంటి ఈ ITES సర్వీసెస్ని భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే కదా. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే మనకు అడ్వాంటేజ్ ఉండింది, మన రాష్ట్రంలో మన యువతకి అడ్వాంటేజ్ ఉంది. లాంగ్వేజ్ పరంగా ఒక ప్రొఫిషియన్సీ మనకుంది. అలానే వీ హ్యాడ్ దట్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఆల్సో ఫర్ ద స్టేట్. సో అవన్నీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఆయన మనం ఒక దార్శనికుడిగా చూస్తాము, ఆయన్ని మనం ఒక మార్గదర్శకుడిగా చూస్తాము. కానీ ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాంట్లోంచి ఆపర్చునిటీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటిది నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి, నాలాంటి వాళ్ళకి చాలా మందికి అయితే నేర్పించారని నేను అనుకుంటాను. ఒక పర్సనల్ లెవెల్లో నేను ఆయనతో అందుకే కనెక్ట్ అవుతాను. ఎందుకనంటే చాలామంది ఇట్లాంటి క్రైసిస్, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మనం ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమోటివేట్ అయిపోతాం, ఇంకేముంది, నెగిటివిటీ వచ్చేస్తుంది మనుషుల్లో. కానీ అలాంటి క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందులో కూడా అవకాశాలని మనం ఎప్పుడైతే ఎత్తుకుంటున్నాం చూసారా, అప్పుడు మనం చాలా సక్సెస్ఫుల్ అయిపోతాం. సో దట్ వాజ్ ద లెసన్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన ఏమంటారంటే ఇన్ ప్రిన్సిపలే కాకుండా చేసి చూపించారు ఆ రోజున. ఆయన ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయన్ని నాకు తెలిసి చాలామంది తిట్టారు, అనరాని మాటలు అన్నారు. ఇప్పటికీ అంటూనే ఉన్నారు, కొంతమంది ఇప్పటికీ అంటూనే ఉన్నారు, జస్ట్ బికాస్ దే కాంట్ రీచ్ అప్ టు హిస్ స్టాండర్డ్స్. చంద్రబాబు నాయుడు గారి స్టాండర్డ్స్ ఉన్నాయి చూసారా, ఆ స్టాండర్డ్స్ని వీళ్ళు టచ్ చేయలేరు కాబట్టి, అక్కడి వరకు వీళ్ళు వెళ్ళలేరు కాబట్టి, ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టి సంతృప్తి పొందుతారేమో అనిపించింది నాకు. ఎందుకంటున్నానంటే, ఆ రోజున పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు చేతిలోకి తీసుకున్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు, పార్టీని గాడిలో పెట్టారు.
ఎవరికి ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లకుండా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అంటే కొన్ని లక్షల కోట్ల మంది కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశం అది. ఏదో మీదో నాదో ఇంకోళ్ళదో కాదు అది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ దట్ వి రన్ అ పొలిటికల్ పార్టీ. ఒక కార్యకర్త కష్టంతో పార్టీ గెలుస్తుంది. ఒక కార్యకర్త ఏమంటారంటే కష్టంతో నాయకులు గెలుస్తారు. సో కార్యకర్తలకు ఏది మంచో అది చేసేవాడే నాయకుడు. మన పర్సనల్ సెల్ఫిష్ గెయిన్స్ ఏమి ఉండవండి, వ్యక్తిగతంగా ఏం ఉండవు, అక్కడ ఉండకూడదు కూడా. సో 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నాకు తెలిసి ఏకైక పొలిటికల్ లీడర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఐ బిలీవ్ హూ హ్యాస్ బీన్ కాన్స్టెంట్లీ ఈదర్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడు, విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి. సో హీ హాజ్ మెయింటైన్డ్ దట్ ఇది. దాంతోపాటుగా కార్యకర్తల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నారు ఆయన. రాష్ట్రాన్ని కాపాడుకున్నారు, ప్రజల్ని కాపాడుకున్నారు, కార్యకర్తల్ని కాపాడుకున్నారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే నేను ఈ మాట కూడా చెప్పాలండి, తెలుగుదేశం పార్టీలోకి రావడానికన్నా ముందర నాకు తెలిసి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆ రోజున నాకు వచ్చింది. ముందరగా లోకేష్ గారితో మాట్లాడేటువంటి అవకాశం నాకు వచ్చింది. తర్వాత ఒక 1.5 వీక్ గ్యాప్లోనే నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేటువంటి ఒక అవకాశం, 1-on-1 ఇంటరాక్షన్ విత్ హిమ్. 2 గంటల 15 నిమిషాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారితో 1-on-1 ఇంటరాక్షన్లో నేను కూర్చున్నాను. 2.5 hours ఆల్మోస్ట్. అండ్ దట్ వాజ్ ది బెస్ట్ థింగ్ దట్ హెస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అనుకున్నాను నేను. నాట్ బికాజ్ నేను ఏదో పార్టీలోకి వచ్చి వాళ్ళ పదవులో ఏవో అని కాదండి, ఒక ఎన్లైటన్మెంట్. నేను అప్పటి వరకు ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నాను, ఒక రాజకీయ నాయకురాలుగా చిన్నపాటి ఇదిగా ఉన్నాను. కానీ ఏంటి అని అంటే ఉద్యమంలో ఉన్నాను. కానీ ఏమంటారంటే మనం ఏ రకంగా మనల్ని మనం ఎంపవర్ చేసుకుంటే మనం ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడగలుగుతాం. 2 గంటల 15 నిమిషాలు టు బి ప్రిసైజ్, నా రోల్ మోడల్, అ పర్సన్ హూ హెస్ ఇన్స్పైర్డ్ మీ, నాతో కూర్చొని మాట్లాడుతుంటే ఆ వ్యక్తి మాట్లాడేటువంటి ప్రతి మాట ఎంత కనెక్ట్ అయింది తెలుసా అండి. అప్పటికి ఓడిపోయి నాకు తెలిసి ఒక 5-6 నెలలు అయిందేమో, 2019 సంగతి చెప్తున్నాను నేను. మామూలుగా వేరే వాళ్ళు అయితే ఇప్పటి వేరే పార్టీ నాయకుడిని చూస్తున్నాం కదా, రోజుకో మారు బయటకు వచ్చేసి ఏదో తిట్టడం చేస్తున్నారు. కానీ ఈయన ఒక్క మాట మాట్లాడేదమ్మా, ఒకటే మాట మాట్లాడారు ఆయన ఆ రోజున. అమ్మ, రాజకీయం అంటే ప్రజలకి సేవ చేయడం. ఆ ధర్మిల మీకు పదవులు వస్తాయి, మీకు రావాల్సిన గుర్తింపు వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ ఇది మెయిన్ కాదు, ప్రజలకి సేవ చేయడం మెయిన్. ప్రజలకు మీరు సేవ చేస్తే, ప్రజలకు మీరు మంచి చేస్తే, ప్రజల పక్షాన నిలబడితే ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. అది మీకు అత్యున్నతమైనటువంటి ఒక పదవి. ఈ మాట అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక యంగ్స్టర్ హూ ఇస్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, హూ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్ అ లిటిల్ ఎర్లియర్, అలాంటి వ్యక్తికి ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆ మాట చెప్తున్నారు అని అంటే ఈ వ్యక్తి మీద అది ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఆలోచన చేయండి మీరు. ఇవాళకి నేను చాలామంది అంటారు, జ్యోత్స్న గారు మీరు ఏమైనా పదవులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, జ్యోత్స్న గారు మీరు ఏమన్నా బొడల్ ఎక్స్పెక్టింగ్. కానీ నాకు ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ రోజున చెప్పినటువంటి మాటలు నా చెవుల్లో మోగుతూనే ఉంటాయి. రాజకీయం అంటే పదవులు కాదు, రాజకీయం అంటే డబ్బు కాదు, రాజకీయం అంటే ప్రజాసేవ, రాజకీయం అంటే ప్రజల పక్షాన్ని నిలబడడం, రాజకీయం అంటే ప్రజలకి మనం ఏం చేస్తే ఒక 10 తరాల పాటు గుర్తుండిపోతాం, 10 తరాల పాటు వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనుకోవడం. అలాంటిది రాజకీయం అని ఆ రోజున ఆయన చెప్పారు, చేసి చూపించారు కూడా. ఈ 30 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎంత సేవ చేశారనేటువంటి అందరం చూసాం. హీ థాట్ అబౌట్ వాట్ ద వరల్డ్ కుడ్ నాట్ ఈవెన్ థింక్ దట్ డే. ఇవాళ నేను అగైన్ మళ్ళీ ఏదో బోస్టింగ్ ఆఫ్ కాదమ్మా, ఇవాళ హైదరాబాద్లో మనం చూస్తే చాలా మంది ఇంకా తర్వాత ముందర వచ్చినటువంటి నాయకులు కూడా చేస్తున్నారు, హైదరాబాద్కి చేయలేదని నేను అనట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంపాక్ట్, చంద్రబాబు నాయుడు గారి ఫుట్ ప్రింట్ హైదరాబాద్లో ఎంత ఉంది? దానికి కారణం ఏంటి? సెల్ఫ్లెస్గా ఆయన చేసినటువంటి పని. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కడితే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా? ఒక ఫ్లైఓవర్ కడితే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా? ఒక ఐఎస్బి తెస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా? ఒక నల్సార్ తెస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా? లేకపోతే ఒక ట్రిపుల్ ఐటీ తెస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా?
లేకపోతే 100 కిలోమీటర్ల రోడ్లు వేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా? 5 కిలోమీటర్లకు ఒక స్కూల్ పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా? 5 కిలోమీటర్లకు 6 కిలోమీటర్లకు ఒక పిహెచ్సి పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా? ప్రతి ఊరికి ఒక బోర్ వేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా? ప్రతి చోట కూడా ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి వాళ్ళకి సైకిళ్లతో సహా వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఒక అవకాశం కల్పించారు కదా, ఆ రోజున సైకిల్ ఇచ్చారు కదా, అది చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా? కానీ ఎందుకు చేశారు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ? ఒక ఐటీ ఇండస్ట్రీని ఎందుకు తీసుకొచ్చారు? ఒక రింగ్ రోడ్ ఎందుకు వేశారు? ఒక మెట్రోని ఎందుకు తీసుకొచ్చారు? ఇవన్నీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వస్తుందా? కాదే. చంద్రబాబు నాయుడు గారికి ఏం వస్తుందంటే ఒక సంతృప్తి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం వస్తుందంటే ప్రజలు ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇవాళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు వస్తూనే ఉంటారు. ఈ గెట్స్ డౌన్ వేరే ఎక్కడి నుంచి వచ్చినా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తారు. వచ్చిన ప్రతిసారి ఆయన ఫ్లైట్ దిగిన ప్రతిసారి ఆయన ఎంత గర్వంగా ఎంత సంతృప్తిగా ఉంటారు. ఆయన రింగ్ రోడ్ మీద మనం ప్రయాణం చేసినటువంటి ప్రతిసారి కూడా నా నాయకుడు వేసినటువంటిది ఈ బీజం నా నాయకుడు వేశాడు అనేటువంటి ఎంత గర్వంగా ఉంటాం మేము. అంటే ఇదంతా కూడా ఇది ఎవరమో మనం ద ఫ్రూట్స్ మనం ఇవాళ తినకపోతుండొచ్చండి. ఇవాళ నేను చేసే ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనికి మా నాన్న వాళ్ళు ఏం తినకపోయి ఉండొచ్చు ఫ్రూట్స్, కానీ ఇవాళ మేము తింటున్నాం కదా దాని ఫ్రూట్స్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక క్యాపిటల్ సిటీ నిర్మాణం చేస్తున్నారు, పోలవరాన్ని కడుతున్నారు, బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఐటీ ఇండస్ట్రీని తీసుకొస్తున్నారు. విశాఖపట్నంలో కావచ్చు, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనంతపురం సైడ్ కావచ్చు, లేకపోతే మనకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంతా ఇంకో దగ్గర కావచ్చు, అలా తీసుకొస్తున్నారు. ఏం జరుగుతుంది? ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరన్నా బాగుపడతాం, కానీ రేపు పొద్దున మన పిల్లలకు అది ఎంత ఉపయోగపడుతుంది. ఇవాళ ఒక ఇండస్ట్రీ వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఒక నాయకుడు కరెక్ట్ పొజిషన్లో ఉంటే ఎంత మంచి జరుగుతుందనడానికి ఇంతకు మించినటువంటి ఉదాహరణ లేదు. 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 4వ సారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ప్రతిసారి ఆయన హీ హాజ్ లెఫ్ట్ హిస్ మార్క్. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే వీఆర్ డైరెక్ట్ బెనిఫిషియరీస్ అనమాట దానికి. ఆ రోజున మొట్టమొదటిసారి ఆయన బీసీ అనేటువంటి కోర్స్ తీసుకొచ్చారు, విచ్ వాజ్ ఎట్ పార్ విత్ బీటెక్. నాతో పాటు ఉన్నటువంటి మా బ్యాచ్మేట్స్ అందరూ చాలా మంది దే ఆర్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళు మాలాగా అందరం కూడా. ఎందుకంటున్నానంటే ఆ రోజున ఆలోచన చేశారు. అలానే ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ కొన్ని 100 ఇంజనీరింగ్ కాలేజెస్కి ఆ రోజున ఇనాగ్రేట్ చేశారు ఆయన. అలానే ఇంకా బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఆడపిల్లలకి ప్రొఫెషనల్ కోర్సెస్లో రిజర్వేషన్ కల్పించారు. ఇవన్నీ అంటే నేను ఎందుకు ఇవి మళ్ళీ మళ్ళీ చెప్తాను అని అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచిని చెప్తూనే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఒకరినొకరు తిట్టుకోవడం రాజకీయం కాదు. ఎందుకంటే మాలాంటి జనరేషన్కి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇన్స్పిరేషన్ అని అంటానంటే మేము ఒక తప్పుడు పదం మాట్లాడాలంటే 1000 సార్లు ఆలోచిస్తామండి, మాట్లాడం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా మేము అందరం కూడా దాన్ని చాలా మనసావాచాకరమైన పాటిస్తాం. రాజకీయం అంటే ప్రజలకి మంచి చేస్తే అది రాజకీయం, ఒకరినొకరు తిట్టుకుంటే అది రాజకీయం కాదు. అండ్ వీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసి మాలాంటి వాళ్ళం ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చాం. లోకేష్ గారిని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ రాజకీయాల్లోకి వస్తున్నారు. అలా వీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్గా మనం ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, 30 ఏళ్ల ప్రస్థానంలో అంటే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇవాల్టి వరకు 30 ఏళ్ళైంది. ఏ రోజున కూడా ఆ మనిషిలో కూసింత గర్వం, కూసింత బెరుకు ఎక్కడన్నా కనపడిందా మీకు? గెలుపు వచ్చిన రోజున ఆయన గర్వపడలేదు, ఓడిన రోజున ఆయన ఎక్కడా కుంగిపోలేదు. ప్రతిసారి, ప్రతి క్షణం, ప్రతి మొమెంట్లో కూడా ఆయన అదే కాన్ఫిడెన్స్ని ఎగ్జిబిట్ చేస్తూ, దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. మనం కాన్ఫిడెంట్గా ఉంటే మన ఫాలోవర్స్ కాన్ఫిడెంట్గా ఉంటారు. రాజకీయాల్లోనే కాదు, జీవితంలో కూడా గెలుపోటములు, అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి అత్యంత సాధారణం, సర్వసాధారణం. ఇవాళ మనం అత్యంత అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 90s చంద్రబాబు నాయుడు గారు వాజ్ మోస్ట్ సాట్ ఆఫ్టర్ పొలిటీషియన్ అనమాట. ఒక ప్రెసిడెంట్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే, ఒక ప్రైమ్ మినిస్టర్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే, ఒక లోక్సభ స్పీకర్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే. హీ వాజ్ ద మ్యాన్ హూ డిసైడెడ్ ఎవ్రీథింగ్ త్రూఅవుట్ ద ఇండియా కదా. హీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్. వాస్తవంగా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఉండేవాళ్ళు ఆ రోజున. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారిని తర్వాత ఓటమి ఆయనకి వచ్చినప్పుడు అనరాని మాట్లాడినారు. ఆయన ఎంత డిమాండ్ చేయాలో అంత డిమాండ్ చేశారు. ఆయన కళ్ళల్లో నీళ్లు కూడా చూసాం మనం. అయినా సరే ఎక్కడైనా ఆయన దగ్గర ప్రజల కోసం అంతే లెవెల్లో 48-49 డిగ్రీల ఎండలోనూ అలానే పనిచేశారు ఆయన, కుండపోత వర్షంలోనూ అలానే పనిచేశారు ఆయన, ఎముకలు కొరికే చలిలోనూ అలానే పనిచేశారు ఆయన. షో మీ ఎ సింగిల్ చీఫ్ మినిస్టర్, ఇన్ఫాక్ట్ లీడర్ ఐ వుడ్ సే, షో మీ ఎ సింగిల్ లీడర్. ఈ 3 క్లైమేటిక్ కండిషన్స్లో కూడా
అంతే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో, అంతే లెవెల్ ఆఫ్ డిటర్మినేషన్తో పనిచేసినటువంటి ఒక్క నాయకుడిని చూపించండి నాకు. అంటే మీరు ఇంకో 3-4 గంటలు మాట్లాడమన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాను. బికాజ్ దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ హీ గివ్స్ టు యంగ్స్టర్స్. మా టైంలో అంటే మా జనరేషన్కి హీఈస్ జస్ట్ ఇన్స్పిరేషన్. రాజకీయాల్లో ఆయన్ని మించినటువంటి నాయకుడు లేడు, అడ్మినిస్ట్రేషన్లో ఆయన్ని మించినటువంటి అడ్మినిస్ట్రేటర్ లేడు, ట్రబుల్ షూటర్స్లో ఆయన్ని మించినటువంటి ట్రబుల్ షూటర్ లేడు, ప్రజల గురించి ఆలోచించడంలో ఆయన్ని మించినటువంటి ఎంపతి కలిగినటువంటి నాయకుడు లేడు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఒక కంపెనీకి స్థలం కావాలి, ల్యాండ్ కావాలి అంటే హీ గోస్ అవుట్ ఆఫ్ ద వే బికాస్ ఓన్లీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దే గివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అది చేస్తారు ఆయన. అట్ ద సేమ్ టైం ఒక మారుమూల పల్లెటూరులో, ఒక కుగ్రామంలో ఒక పేదవాడు నాకు ఇబ్బంది అవుతుంది అయ్యా అని అంటే సంక్షేమ పథకాల్ని ఆ పేదవాడి వరకు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన రూపకల్పన చేస్తారు. సో హీ హ్యాస్ ది బెస్ట్ ఆఫ్ బోత్. ఇవాళ ఏఐ గురించి మాట్లాడాలన్నా చంద్రబాబు నాయుడు గారే, పెన్షన్ల గురించి మాట్లాడాలన్నా చంద్రబాబు నాయుడు గారే, డ్రోన్ల గురించి మాట్లాడాలన్నా చంద్రబాబు నాయుడు గారే, ఉద్యోగ కల్పన గురించి మాట్లాడాలన్నా చంద్రబాబు నాయుడు గారే. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. 30 ఏళ్ళు కాదు, ఇంకో 30 ఏళ్ళు అయినా సరే అదే చామ్, అదే ఇన్స్పిరేషన్తో ఉండేటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు. సో వీఆర్ ఆల్ బ్లెస్డ్. మా జనరేషన్, ఇప్పటి జనరేషన్ ఈస్ బ్లెస్డ్ టు బి సీయింగ్ హిమ్. సో డెఫినెట్గా ఏమంటాను అని అంటే ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి యువత ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇవాళ ఎందుకనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారి తనయులు నారా లోకేష్ గారు ఐ థింక్ ఒక అడుగు ముందర చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకొక అడుగు ఎక్కువగా వేస్తున్నారేమో అనిపించింది నాకు. హీ గోస్, ఎందుకంటే ఆ రోజున ఆయన చూపించినటువంటి బాట ఒకటైతే ఇవాళ హీస్ గోయింగ్ 1 extra mile. లోకేష్ గారు ఇంకొక ఎక్స్ట్రా మైల్ వెళ్తున్నారు. సో జస్ట్ షో ది వరల్డ్ దట్ పాలిటిక్స్ ఇస్ నాట్ డర్టీ. రాజకీయం అంటే బురద కాదు, రాజకీయం అంటే ప్రజలకి మంచి చేసేటువంటి ఒక ఆయుధం. దాన్ని వాళ్ళ రోజున ఇద్దరు కూడా అంటే ఎగ్జాంప్లిఫై చేసి చూపించారు. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ యువత రాజకీయాల్లోకి వస్తారు, మంచి జరుగుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, తెలుగువారు బాగుపడతారు. ఎక్కడున్నా సరే తెలుగువారుగా మనందరం గర్వించదగ్గేటువంటి ఒక పొజిషన్ ఇంకా అలా బలపడుతూ వెళ్తూ ఉంటుంది. సో డెఫినెట్గా యాజ్ హిజ్ స్టూడెంట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై లీడర్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ హిజ్ స్టూడెంట్. ఆయన శిష్యురాలిగా చాలా 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 గర్వపడుతుంటాను. అట్లానే ఎంతో ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. చంద్రబాబు నాయుడు గారితో పనిచేయడం అనేటువంటిది ఎంత ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా మీకు ప్రతిరోజు ఒక పాఠం నేర్పుతూ ఉంటుంది. ప్రతిరోజు యూ గెట్ టు లెర్న్ న్యూ లెసన్స్. ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు అడుగు పైకి తీసుకెళ్తూ ఉంటారు. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఇవాళ ఆయన 30 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. అలాంటి అప్పుడు అంటే ఐ విట్నెస్డ్ హిమ్ టేకింగ్ ఓత్ యాజ్ ది చీఫ్ మినిస్టర్. మళ్ళీ మొన్న ఆయన 4వ ముఖ్యమంత్రిగా ఓత్ తీసుకోవడం చూశాను. రాబోయే రోజుల్లో ఇంకొకసారి కూడా ఓత్ తీసుకున్నట్టుగా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా వీఆర్ ప్రౌడ్ టు బీ హిస్ స్టూడెంట్స్. ఖచ్చితంగా అండి, ఒక ప్రజానాయకుడిగా అన్నిటికన్నా మించి మీ గురువు గారిగా చంద్రబాబు నాయుడు గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.